బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాయత్రి మృతిపై డీసీపీని కలిసింది ఆ కుటుంబం. గాయత్రి మృతిపై డీసీపీని కలిశారు తల్లిదండ్రులు. కన్నీరు మున్నీరుగా డీసీపీతో తమ బాధను వెలుబుచ్చుకున్నారు. అనుమానంతోనే తమ కూతురిని శ్రీచరణ్ చంపేశాడు అంటూ ఉన్నారు ఆ పేరెంట్స్. విశాఖ డీసీపీ గీతా మాధురిని కలిసి వివరించారు సత్యవతి సుధాకర్. తమ కూతురిని ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. డెహ్రాడూన్ పోలీసులతో కలిసి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు డీసీపీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా శ్రీచరణ్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీచరణ్ మొదటి నుంచి అనుమానించేవాడు అని అంటున్నారు గాయత్రి చెల్లెలు. శ్రీచరణ్ను ఎన్కౌంటర్ చేయాలంటున్నారు బాధితులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత 2-3 రోజులుగా ఈ అంశం ఒక్క మాటలో చెప్పంటే సోషల్ మీడియాను కాదు, సగటు తెలుగు వాటిని, తల్లిదండ్రుల్ని, మరి ముఖ్యంగా ఆడపిల్లనిచ్చిన తల్లిదండ్రుల్ని, ఆడపిల్లని ఇవ్వాలనుకుంటున్న తల్లిదండ్రుల్ని, ఒక కుటుంబాన్ని, ఎంతోమందిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తూ ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఏడాది కూడా గడవలేదు, వీళ్ళకి పెళ్ళి ఏడాది కూడా గడవలేదు. కానీ ఇంతలోనే ఇంతటి దారుణం చోటు చేసుకోవడం, మరి ఇద్దరూ చదువుకున్న వాళ్ళే, ఇద్దరు ఉద్యోగస్తులే, ఇంత జరుగుతూ ఉంటే, అంటే భర్త ఇంతటి ఇబ్బంది పెడుతూ ఉంటే ఎందుకు భరించింది? పెళ్ళైన ఏడాదే కదా అని చెప్పి తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేశారా? గాయత్రి మృతిపై ఇప్పుడు డీసీపీని కలిశారు తల్లిదండ్రులు. అనుమానంతోనే తమ కూతురిని శ్రీచరణ్ చంపేశాడు అంటున్నారు ఆ పేరెంట్స్. విశాఖ డీసీపీ గీతా మాధురిని కలిసి వివరించారు సత్యవతి సుధాకర్. తమ కూతురిని డైలీ చిత్రహింసలకు గురి చేసేవాడని చెప్పి ఫిర్యాదిచ్చారు. డెహ్రాడూన్ పోలీసులతో కలిసి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు డీసీపీ. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా శ్రీచరణ్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీచరణ్ మొదటి నుంచి అనుమానించేవాడంటూ ఉన్నారు గాయత్రి చెల్లెలు. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇటు డీసీపీని కలిసిన సందర్భంలో ఏ అంశాలు చెప్పుకొచ్చారు, అసలు ఏం జరిగింది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, డీసీపీని కలిసిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? సచిన్, ఈ రోజు ఉదయం విజయనగరం జిల్లా మామిడిపల్లి నుంచి వారి కుటుంబ సభ్యులు విశాఖపట్నం రావడం జరిగింది. నిజానికి వీరు విశాఖపట్నంలోని చిన్నముషిడివాడ ప్రాంతంలో నివాసం ఉంటున్నప్పటికీ వారి తాతగారి ఇల్లు అక్కడ కావడంతో అక్కడ అంత్యక్రియలు జరిగాయి. అయితే ఆ అంత్యక్రియల కార్యక్రమానికి శ్రీచరణ్ కూడా హాజరవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఈ మరణం విషయంపై ఆ సమయంలో ఏదైతే డెహ్రాడూన్ ముస్సోరీ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది, ఆ సమయంలో వారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. అయితే నిన్న అంత్యక్రియలకు హాజరైన సమయంలో సహజంగా ఎవరైనా మరణించినట్లయితే, అలాగే ఒక 23 ఏళ్ల అమ్మాయి చనిపోయినట్లయితే సహజంగా అందరూ బాధపడడం, కన్నీరు పడడం, ఇట్లాంటి అంశాలు ఉంటాయి. కానీ శ్రీచరణ్లో ఎలాంటి వేరే స్పందన కనిపించకపోవడంతో ఒకసారిగా గ్రామస్తులు కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పటికే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ప్రధానంగా మాధురికి సంబంధించిన, గాయత్రికి సంబంధించిన తల్లిదండ్రులు ఇటు సుధాకర్, సత్యవతి అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆమెను తరచూ వేధించడం, అనుమానించడం, అన్నిటికంటే మించి ఆమె కదలికలపై ఒక నిఘా పెట్టడం, అలాగే ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఒక ట్రాకర్ పెట్టడం, జీపీఎస్ సిస్టమ్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఒక తీవ్ర స్థాయిలో ఒక మానసికంగా ఒక సైకో మాదిరిగా వివరించారన్న అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమైంది. ఈ అంశాలన్నీ కూడా డీసీపీకి వివరించారు. అయితే ప్రస్తుతం ఆ కేసు వ్యవహారం అంతా కూడా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతుంది. 2 రోజుల క్రితం పోస్ట్ మార్టం జరిగింది. ఆ పోస్ట్ మార్టం నివేదిక కూడా రావాల్సి ఉంది. అయితే పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లాగే డీసీపీ కూడా కొన్ని సూచనలు చేశారు. సహజంగా ఏదైనా మరణం అట్లాంటి అంశాలు ఉంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే ఆ పోలీసుని సంప్రదించాలి. అయితే దూరంగా ఉన్నట్లయితే దానికి విచారణకి తాము కూడా విచారణ చేపడతామని చెప్పడం జరిగింది. ఈ కేసులో వారి దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు మాత్రం డీసీపీకి ఇవ్వడం జరిగింది. మనకున్న సమాచారం బట్టి పోస్ట్ మార్టం నివేదిక 1-2 రోజుల్లో, బహుశా రేపు మధ్యాహ్నం కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం ఉంది సచిన్. దాని ఆధారంగా ఇప్పటికే శ్రీచరణ్ విశాఖ చేరుకున్నాడు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే రాధా గాయత్రి ఉందో, రాధా గాయత్రి సహజంగా భర్త వేధించినప్పుడు అత్తమామలు సహకరించాలి. సహజంగా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. నేను ఇక్కడ భిన్నంగా
అత్తమామలు మాత్రం పూర్తిగా ఒక కన్న కూతురు మాదిరిగా చూస్తున్నారు. వారిపై ఎలాంటి అనుమానాలు ఎట్లాంటి ఆరోపణలు కూడా చేసే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది ఆ కుటుంబ సభ్యులు. అట్లాగే ఈ రోజు చూసుకుంటే వారి కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియలు దాన సంస్కారాల్లో కూడా పాల్గొన్నారు. అంటే తొలి దశ నుంచి కూడా శ్రీచరణ్లో ఒక మానసికంగా ఒక విద్వేషం, అనుమానాలు ఇట్లాంటి అంశాలు ఉండవంటే ఈ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ హత్య అని కూడా వాళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కూడా కేసు మరింత పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచిన్. రైట్ రామచంద్రరావు, ఒక్కసారి ఆ తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచించండి. వాళ్ళ కన్న కూతురు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు, ఉద్యోగం చేస్తూ ఉంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది, అలా బ్రతుకు నడుస్తూ ఉంది, చూడముచ్చటగా ఉన్నారు, పెళ్లి చేశాము, వాళ్ళ కాపురం సజావుగా జరుగుతూ ఉంది అని చెప్పి ఎంతో తృప్తితో, ఎంతో ఆనందం తల్లిదండ్రులకి. ఐఎమ్ సారీ. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కూతురికి చిన్న గాయమైతేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఏ కన్న తండ్రికైనా ఏ కన్న తల్లికైనా. అటువంటిది కూతురు ముక్కెంబడి నూరెండ్ అంటే రక్తం వచ్చిందంటే ఎంత ఘోరం జరిగి ఉంటుంది ఆ రోజు రాత్రి. ఆ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో ప్రతిరోజు టార్చర్ చేసేవాడట. ఎంత అనుమానం ఉంటే భార్య బ్యాగ్లో GPS ట్రాకర్ పెడతాడండి. అంతే కదా. ఇతను చంపాడా లేకపోతే వేరే వాళ్ళ చేత ఏమైనా చేయించాడా, ఇదంతా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది, రావాలి కూడా. లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయా, ఇవన్నీ పోస్ట్ మార్టంలో బయటకు వస్తాయి. మీరు చూడొచ్చు GPS ట్రాకర్ది. గాయత్రి బ్యాగ్లో ట్రాకరా ఎవరు పెడతారు? ఎవరికి అవసరం? కొన్ని గాయత్రి తనంత తానికి ఏమైనా పెట్టుకుంటే భర్తకు తెలియాలిగా, అప్పుడు ఈ వ్యక్తి చెప్పాలిగా, లేకపోతే కుటుంబ సభ్యులు తెలుస్తుందిగా. అలవాటు ఉంటే నిన్న కాక మొన్నే కదా పెళ్ళయింది అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్. హార్డ్లీ అంటే 7 నెలలు కూడా తిరగలేదు. ఇద్దరు చదువుకున్నారు. అనుమానం, ఎంత అనుమానం. మన దగ్గర మాట ఉంటుంది, అనుమానం పెరుగుతూ అని చెప్పి. అనుమానానికి మించిన రోగం ఇంకోటి ఉంటుందా? ఇప్పుడు అనుమానమే ఇంతటి దారుణానికి దారితీస్తుందా? ప్రతిరోజు చిత్రవద చేసేవాడు అంట అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి ఆ రోజు ఏం జరుగుంటుందో. అతగాడి వర్షన్ ఏంటి? రాత్రి 3 గంటల వరకు ఇద్దరం కలిసి మందు కొట్టామని చెప్పి, 3 గంటల వరకు 3:30 వరకు, సబ్జెక్ట్ ద కరెక్షన్, హియర్ ఇట్ అగైన్. మరి అంతవరకు అంతవరకు ఇద్దరు డ్రింక్ చేసినప్పుడు మంచం మీద ఉన్న భార్య కిందన ఉండడం ఏంటి? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని కథనాల ప్రకారం, కొన్ని వార్తల ప్రకారం ఆ మాట చెప్పాలంటేనే కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఒంటి మీద ఆ మాట చెప్పాలంటే కాస్త ఇబ్బందిగా చెప్తున్నా. అటువంటి పరిస్థితుల్లో అంటే కనీసం బట్ట కూడా లేదు అనేది కొన్ని వార్తా కథనాలు చెప్తున్నమాట. ఒకవేళ అదే జరుగుంటే ఆ రాత్రి ముక్కు నుంచి రక్తం వచ్చిన తర్వాత అది బెడ్ పైన ఆ బెడ్షీట్స్కి ఉన్నాయని చెప్పి కూడా అంటూ ఉన్నారు కదా, బెడ్షీట్స్కో బెడ్కో వాట్ ఇట్ మే బి. ఆమె భౌతిక కాయం నేల మీద ఉంది, రక్తం మీదకి ఎలా వచ్చింది, బెడ్ మీదకి ఎలా ఉంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది కామన్గా వచ్చే డౌట్ ఎవరికైనా ఏంటిది? ఇదిగాడు మంచం మీద ఉన్నాడు, పడుకున్నాడు, భౌతిక కాయం కింద ఉంది, షాక్ అయ్యాడని చెప్పి, అంటే ఎలా జరిగిందో తెలియదని చెప్పి. ఒకవేళ అంత షాకింగ్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? సాధారణంగా భయం ఉంటుంది. అరే చనిపోయింది ఎవరో కాదు కదా, స్వయం భార్య కదా, అంతే కదా.
రిమెంబర్, ఇక్కడ నేను ఎక్కడా కంక్లూషన్ ఇవ్వట్లేదు అతన్ని చంపుంటాడని చెప్పి, కానీ బలంగా అనుమానం దారితీస్తూ ఉండడానికి కారణం ఒకటి అనుమానం. ఆ కుటుంబం చెప్తుంది కూడా అది. ప్రతిరోజు చిత్రవద చేసేవాడని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. దిస్ ఈజ్ కాంక్రీట్ ఎవిడెన్స్ అని అనను, కానీ బహుశా బలం చేకూర్చడానికి ఉపయోగపడి ఒక కారణం. ఇక రెండోది, అండ్ ది కీ ఎవిడెన్స్ కింద మాట్లాడుకుంటే ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది ఈ GPS ట్రాకర్. ఎవరు పెట్టారు? శ్రీచరణ్ పెట్టాడా, లేకపోతే గాయత్రి తనగా ఏ విషయం కోసమైనా ట్రాకర్ పెట్టుకుందా? ఇక్కడ మళ్ళీ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ తను ట్రాకర్ పెట్టుకుంటే భర్తకు చెప్పాలి కదా, అంతే కదా. అప్పుడు ఈ వ్యక్తి పోలీసులకు ముందు చెప్పాడా లేదా? ఇదొకటి. అండ్ దీనికి యాడ్ ఆన్గా ఆ GPS ట్రాకర్కి ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు, ఏమైనా థ్రెట్ ఉందా, లేకపోతే భర్త మీద అనుమానంతో ఏమైనా జరిగితే ఏమైనా ఎవిడెన్స్ ఉంటుంది అని చెప్పి గాయత్రి తనకు తానుగా పెట్టుకుందా? ఇలా 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 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అండ్ ఇక్కడి నుంచి ఒక్కసారి ఆ అతగాడి ముఖం చూడండి. భార్య చనిపోయింది అనే పశ్చాత్తాపం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్గా జరుగుతుంది. రిమెంబర్, పోలీసుల ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్లో అసలు విషయం బయటపడే అవకాశం ఉంది. ఆ రోజు ఇద్దరి మధ్య మాట పెరిగిందా? కొన్ని సందర్భాల్లో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మధ్యమత్తులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మనకు కూడా తెలియదు అంటారు. కరెక్ట్ అవునా కదా? బహుశా మీరు చెప్పాలి అది ఎంతవరకు నిజం అనేది. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఏమైనా మాట పెరిగి అదేమైనా ఒకరి మీద ఒకరికి మరి ఎంత అటాక్ అనగానే, కానీ మంచం మీద కాబట్టి ఒక తోపు తోసారు అనుకోండి, కింద పడి ఉంటారు. పడినప్పుడు ఏమైనా దెబ్బ తగిలి ముక్కుంచి రక్తస్రావం కావడం ఇలా జరుగుండొచ్చు. లేకపోతే కొట్టినప్పుడు తోసినప్పుడు ఆ ముక్కు దగ్గర తగిలి ఆ రక్తం బెడ్షీట్ మీద పడి ఆ వ్యక్తి అటు పడిపోయి ఉండొచ్చు. అండ్ ఈ వ్యక్తి మంచం మీద పడిపోయి ఉండొచ్చు ఆ పీక్ టైంలో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకపోవచ్చు అనేదానికి ఇక్కడ బహుశా లింక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రతి కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, జరుగుండొచ్చు, ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ వీటన్నిటికీ కాంక్రీట్ సొల్యూషన్ రావాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ తల్లిదండ్రుల ఘోష, ఆ తల్లిదండ్రుల బాధ, ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతూ ఉంది. ఆమె ఏమంటుందో ఒక్కసారి చూద్దాం.